వివిఐటి విశ్వవిద్యాలయం యువజనోత్సవం ముగింపు వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. గుంటూరు సమీపంలోని వివిఐటి విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి ఫెస్ట్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు సందడి చేశారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, జానపదంతో పాటు వైవిధ్యమైన నృత్య రూపకాలతో యువత మెప్పించారు. ఈ యువజనోత్సవ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య హాజరయ్యారు. వివిఐటియు భవిష్యత్తులో ఎంతో మంది విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో నిలపాలని ఆకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ చూపిన యువతకు నిర్వాహకులు పథకాలు అందజేశారు. ఈ విద్యార్థుల ఫెస్ట్ జరుగుతుంది, భారీ ఎత్తున జరుగుతుంది. సుమారు 20,000-25,000 మంది పైన విద్యార్థులు ఈ ఫెస్ట్లో పాల్గొన్నారు. అయితే ఇది చాలా మందికి అనిపించవచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం అని. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, ఇంకా దీనికి మంచి పర్పస్ ఉంది. అదేంటంటే వాళ్ళ టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వాలి, క్రియేటివిటీ డెవలప్ అవ్వాలి, ఇన్నోవేషన్ డెవలప్ అవ్వాలి. ఇవన్నీ క్లాస్ రూమ్లో చేయడానికి వీలవదు, ఇట్లాంటి ఫెస్ట్ ద్వారానే చేయడానికి వీలవుతుంది. ఈ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందించదగ్గర విషయం. అత్తయ్య గారు వచ్చిన పిల్లలందరికీ 6 స్టెప్స్లో చిన్న విధంగా ఒక్కొక్క చిన్న స్టెప్స్ కింద డివైడ్ చేసి బాగుపడటానికి ఎలా అనేది చెప్పారు. పిల్లలందరూ అవి ఫాలో అయ్యి బాగుపడతారని కోరుకుంటున్నాం. అత్తయ్య గారికి చాలా కృతజ్ఞతలు. ఇలా మా ఫస్ట్ ఫెస్ట్కి యూనివర్సిటీ అయిన తర్వాత వచ్చిన దానికి వచ్చి ఆశీర్వదించినందుకు. మేము అడగగానే విజ్ఞాన్ రత్తయ్య గారు మా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. మనకి నిన్న మొన్న ఒకటే బ్రహ్మాండంగా ఈవెంట్ ఇక్కడ పొద్దున సాయంత్రం 70-80 ఈవెంట్లతోటి 20-25 వేల మంది పిల్లలతోటి ఒకటే ఆహ్లాదంగా జరిగింది. దేవుడి దయ అన్నీ కలిసి వచ్చి బాగా జరిగినాయండి. థ్యాంక్ యూ సో మచ్.